డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బీకామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోటివేషన్ వీడియోస్ ఎక్సెట్రా ప్లీజ్ విజిట్ మై అనదర్ ఛానల్, దట్ ఈజ్ సులక్ష్మణ్ ఛానల్ ఫర్ మోటివేషన్. సులక్ష్మణ్ ఛానల్ వాచ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా వెల్కమ్ అండి. ఈ వీడియోలో బిజినెస్ లాస్ అనేటువంటి సబ్జెక్ట్ నుండి పెనాల్టీస్ అండ్ ఎడ్యుకేషన్ అండర్ ఐటీ యాక్ట్ 2000 అనేటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను. ఈ టాపిక్ గాని చూసినట్లయితే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో చాలా సార్లు రిపీటెడ్ గా రావడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెనాల్టీ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కానీ ఒకసారి చూసుకున్నారంటే మొట్టమొదటి పెనాల్టీస్ గురించి మనం చూద్దాం. సో మీనింగ్ ఆఫ్ పెనాల్టీస్ గురించి చూసుకున్నారంటే సెక్షన్ 43లో ఈ యొక్క పెనాల్టీస్ అంటే ఏంటో వివరించడం అనేది జరిగింది. If any person without permission of the owner or any other person who is in charge of a computer system or computer network accesses or secure access to such computer, అంటే సొంతదారుడు లేదా ఆ యొక్క ఓనర్ యొక్క పెర్మిషన్ లేకుండా ఎవరైతే కంప్యూటర్ ని యాక్సెస్ చేస్తారో లేదంటే ఎవరైతే కంప్యూటర్ ని యాక్సెస్ చేసి దాన్ని డ్యామేజ్ చేస్తారో అలాంటి వ్యక్తి మీద యాజ్ పర్ లా ప్రకారం పెనాల్టీ వేయొచ్చు అని చెప్పి ఈ యొక్క సెక్షన్ 43 అనేది చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 43 ఏ గురించి కానీ చూసుకున్నారంటే ఈ యొక్క రీజనబుల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అనేది చేయాలి. ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే సచ్ బాడీ కార్పొరేట్ షల్ బి లైబుల్ టు పే డ్యామేజెస్ బై వే ఆఫ్ కాంపన్సేషన్ టు ది పర్సన్ సో ఎఫెక్టెడ్. సో ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు సర్టన్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయాలి. అలా చేయకపోతే, అలా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే తద్వారా ఎవరికైనా నష్టం జరిగితే దానికి కాంపన్సేషన్ చేయాల్సిన అవసరం కూడా ఆ పర్టిక్యులర్ కార్పొరేట్కే ఉంది అని సెక్షన్ 43A అనేది చెప్తుంది. అలాగే సెక్షన్ 44 కానీ చూసుకున్నారంటే ఫర్నిష్ ఎనీ డాక్యుమెంట్ రిటర్న్ ఆర్ రిపోర్ట్ టు ది కంట్రోలర్ ఆర్ ది సర్టిఫైయింగ్ అథారిటీ ఫెయిల్స్ టు ఫర్నిష్ ది సేమ్. ఒకవేళ అలాగే ఫెయిల్ అయితే నాట్ ఎక్సీడింగ్ 15 lakhs వరకు కూడా పెనాల్టీ విధించేటువంటి హక్కు అనేది ఈ యొక్క లాక్ ఉంది అని చెప్పి ఈ సెక్షన్ 44 అనేది చెప్తుంది. సెక్షన్ 45 గా చూసుకున్నారంటే రెసిడ్యూరీ పెనాల్టీ అంటే సెక్షన్ 45 ప్రకారం ఏం చెప్తుందంటే పలానా దానికి హార్మ్ చేస్తే ఈ పెనాల్టీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఒకవేళ అలా చెప్పకుండా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే వాటిని ఏమైనా సరే చేస్తే వాటికి కూడా పెనాల్టీ ఉంటుంది. దాదాపుగా 10 lakhs కానీ లేదంటే 1 lakh కానీ పెనాల్టీ ఉంటుందని చెప్పి సెక్షన్ 45 అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పెనాల్టీస్ గురించి మనం చెప్పుకోవచ్చును. అంటే క్లియర్ గా చెప్పుకోవాలంటే ఎప్పుడైనా సరే అనాథరైజ్డ్ గా ఈ యొక్క సాఫ్ట్వేర్ ని కానీ ఏదైనా సరే థెఫ్ట్ చేసినా, హార్మ్ చేసినా, డ్యామేజ్ చేసినా ఖచ్చితంగా యాజ్ పర్ లా ప్రకారము పెనాల్టీ విధించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నా మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ జడ్జిమెంట్. ఇటువంటి యాక్టివిటీస్ మీద ఈ యొక్క పెనాల్టీస్ విధించేటువంటి అథారిటీనే, ఈ యొక్క తీర్పు చెప్పే అథారిటీనే ఎడ్యుకేషన్ అని చెప్పి మనం అనేది జరుగుతుంది. ఐటీ యాక్ట్ 2000 అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో సెక్షన్ 46లో దీని గురించి వివరించడం జరిగింది. సో ఈ యొక్క జడ్జికి అప్ టు 5 crores 5 కోట్ల వరకు కూడా పెనాల్టీ విధించేటువంటి రైట్ ఉంది అని చెప్పి ఈ యొక్క సెక్షన్ 46 చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పెనాల్టీస్ మరియు ఎడ్యుకేషన్ గురించి మనం చెప్పుకోవచ్చును. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.